పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారండి. ఇప్పుడు కూటమిలో ఏ ఒక్కరూ తక్కువ కాదు, ఏ ఒక్కరు ఎక్కువ కాదు అన్న విధంగా కామెంట్ చేశారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్ని మేము కాపు సామాజిక వర్గంగా కావచ్చు, లేకపోతే జనసేన మద్దతుదారులుగా కావచ్చు, నేను చెప్పేది ఏంటంటే ఆ కామెంట్లో ఉన్న అర్థాన్ని కూటమి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలి, అంటే అమలు చేయాలి. నిజమే అండి. ఇప్పుడు ఏకలవ్యుడు అర్జునుడి స్టోరీ మీకు ఇక్కడ గుర్తు చేసుకోండి, కరెక్ట్గా సూటబుల్ అండి మన కూటమి. ఏకలవ్యుడు అత్యంత అద్భుతమైన విలుకారుడు, ఆయన గురువు లేకుండానే కూడా చేయగలిగాడు. అర్జునుడి కన్నా కూడా గొప్పడైన వారు. కాబట్టి ఆ టైంలో ఏం చేసినారంటే గురువు గారు వెళ్ళి, అయ్యా నీ బొట్టన వేలు కావాలని అడిగారు. అంటే ఆ అద్భుతమైన విద్య అక్కడితో మరుగున పడిపోయింది. కానీ ఇక్కడ ఈ రాజకీయంలో అలాంటి తప్పిదం జరగకుండా చూసుకునే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు అంతటి కామెంట్ చేయటం జరిగింది. ఎందుకనంటే కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు మద్దతు చెప్పకపోతే, ఎలక్షన్ల టైంలో చెప్పకపోతే ఈరోజు ప్రభుత్వం అనేది లేదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా కూటమిలో అటు బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, గుర్తెరిగి ప్రవర్తించాలనేదే ఆయన ఉద్దేశం. దానికి సంపూర్ణ మద్దతు మేము ప్రకటిస్తున్నాము. ఎందుకనంటే ఎన్నికల టైంలో కూడా ఆయన పిలిపి, అప్పుడు కూడా ఆయన ఎలక్షన్ల ముందు పిలిపించారు, కాపులందరూ పెద్దన్న పాత్ర వహించి మీరు నడవండి, మనం ప్రభుత్వం మార్చుదామన్నారు. ఆయన చెప్పిన మాటకి అందరూ కట్టుబడి ఉన్నాం, పనిచేసాం. ఈరోజు ఆ ఫలితం సంవత్సర కాలం నుంచి మనం చూస్తున్నాము. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటని, అంటే జనసేనే బొటనవేలు, జనసేన లేకపోతే కూటమి ప్రభుత్వం లేదు, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తెరిగి ప్రవర్తించాలని నేను కూడా కోరుతున్నాను. అంటే ఒక విధంగా ఒంటెద్దు పోకడలు పోతున్న టీడీపీకి పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు అనుకోవచ్చా? ఒంటెద్దు పోకడా అని మనము వెంటనే ఇప్పుడే చెప్పకపోవచ్చు, కానీ కొంతలో కొంత జనసేన అభిమానులకి, సామాజిక వర్గాలు అందరికి కూడా ఆ ఫీలింగ్ ఉందండి. ఎందుకంటే కొన్ని సంఘటనలు చూస్తుంటే, కాపు సామాజిక వర్గం మీద జరుగుతున్న దాడులు కావచ్చు, జర్నలిస్టుని అరెస్ట్ చేయడం కావచ్చు, ఇటువంటి చూస్తుంటే ఏ రకంగా కూడా కాపు సామాజికకు సంబంధించిన ఒక చిన్న మంచి నిర్ణయం కూడా కూటమి ప్రభుత్వం తీసుకోలేదు. కాబట్టే ఒంటెద్దు పోకడలో వెళ్తున్నారు అనే ఉద్దేశంతోనే ప్రజల్లో అనుమానం స్టార్ట్ అయింది. ఆ అనుమానం పెరగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానిది. దాని పర్యవసానంగానే పవన్ కళ్యాణ్ గారు కామెంట్ చేశారని కూడా అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ చెప్పారు అంటే దానికి తెలిసే చెప్తారు కదా, పిడికలు అంటే మంచిదే కదా, బలంగా ఉండాలనే కదా చెప్పారు ఆయన. పొట్టలేందో ఏముంది, పిడికి మొత్తం బిగిస్తాయి కదా బలం ఉంటుంది. కూటమి అనేటప్పటికీ అందరూ కలిసి రావాలనేగా ఆయన ప్రయాణం చేశారు. ఆయన ఏది చేస్తే దానికి మేము అందరూ పట్టుబడే ఉంటాము. పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయం ఎరికైనా సిద్ధంగా ఉంటాం. అలాగే పవన్ కళ్యాణ్ ఏది చెప్పినా కూడా అది కరెక్టే, 100% కరెక్ట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి వార్నింగ్ ఇచ్చినట్టే అనుకోవచ్చా ఈ కామెంట్స్? అలా లేదు, అలా అయినా ఎందుకు అనుకోవాలి? వేరే వాళ్ళు అంటున్నారు కదా, దానికి వార్నింగ్. అది టీడీపీ వాళ్ళకి కాదు వార్నింగ్. టీడీపీ వాళ్ళకి వార్నింగ్ ఎలా ఇస్తారు? కూటమిలో ఉన్నారు కదా పవన్ కళ్యాణ్. ఆయన చెప్పిందే కదా, కలిసి ఉంటాం మేము 15 సంవత్సరాల దాకా కలిసే ఉంటాము, మీరు ఎవరు పిచ్చి పిచ్చి కామెంట్ చేయమాకని చెప్పారు కదా, మొన్న కూడా చెప్పారు కదా 2 రోజుల క్రితం కూడా. అది ఎలా కుదురుతుంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ని మీరు మద్దతు ఇస్తారా? మద్దతు ఇస్తాము. ఆయన అసలు ఏ నిర్ణయం కరెక్ట్గా తీసుకుంటారు, జనం కోసం తీసుకుంటారు. ముందు ఆయన పార్టీల పరంగా కాదు, కూటమి అనేది పెట్టింది ఆయన. కూటమిలో ఉంటానని కలిసి వచ్చింది ఆయన. చంద్రబాబు గారు జైల్లో పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ ముందు ఒక అడిగేసి అలా పెట్టాక మేమందరూ ఈ కూటమికి పనిచేస్తాం, మేమందరూ కూటమిలో పనిచేస్తాం. కలిసి ఉంటే మంచిది కదండి. ఈ బయట ఉన్న వాళ్ళు ఏదేదో అంటారు, వాళ్ళు ఏదో చేయలేక చేసేవాళ్ళు చెడగొడతారు, అంటే ఏం లేదు. నిజంగానే పిడికిలే, నిజంగానే ఆ రోజు చెయ్యి మడత పెట్టాడు వంగవీటి మోహన్ రంగారావు గారు. ఇవాళ ఏమో ఆ మడత పెట్టిన చెయ్యినే గుప్పిటే పిడికిలి బిగిచ్చాడు ఇవాళ గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు. దీని అంతటికే కారణం ఆయన వెనకాల ఉన్న అతీంద్రియమైన ఈ ఫాలోయింగ్. అన్ని కులాల మతాలకు అతీతంగా అందరూ కూడా ఆయన్ని గౌరవించడం, ఆయన నీతి నిజాయితీలు, ఆయనండి విమర్శించేది, ఆయనకి వెనకాల కుట్రలు చేయటం, ఇవన్నీ కూడా మీ పోయి మీరే తోడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్కి మాకు ఏం కాదండి, అత్యధిక పర్సెంటేజ్ ఉన్నాం. మేము ఎప్పుడూ కూడా ఆయన పక్కనే ఉంటాం, ఆయనతోనే ఉంటాం. ఆయన నిజాయితీ పరుడని మిగతా కులాలకు కూడా తెలిసిపోయింది. చూడండి, 70 సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్యను ఇవాళ ఫ్లోరైడ్ వాటర్ ఉన్నటువంటి మార్కాపురం చుట్టుపక్కల ఏరియాల్లో ఏ విధంగా
మరి ఇవాళ తీర్చగలిగాడు అనేది చూస్తున్నాం మనం వెళ్ళి. అట్లాగే అక్కడ చూడండి మన ఫారెస్ట్లోకి వెళ్ళి కోయోళ్ళకి వాళ్ళకి ఏ విధంగా చేయగలిగాడో చూస్తున్నాం. ఓ పక్కన అనాదిగా జరుగుతున్న స్మగ్లింగ్ని ఇదే సముద్రంలోకి వెళ్ళి ఏ విధంగా ఆపగలిగాడో చూడండి. చంద్ర విషయంలో చూడండి ఎన్ని విషయాలని చెప్పాలండి. నిజాయితీ పరుడైన పవన్ కళ్యాణ్ ఒక్కడేనండి. ఆయన వల్లే కూటమి కూడా బలంగా ఉంది. ఇవాళ ప్రభుత్వాన్ని నడపగలుగుతుంది, కేంద్రం నుంచి నిధులు తేగలుగుతుంది. పవన్ కళ్యాణ్ అనేది ఏదన్నా హాని జరిగితే అది పవన్ కళ్యాణ్ది కాదు. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా ఇంకా 18 సంవత్సరాల వరకు మెట్టు మీదే ఉంటాడు, పైనే ఉంటాడు. ఇప్పుడు కావాలంటే కేంద్రంలో పోస్ట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. వెళ్ళకోకుండా నా రాష్ట్ర ప్రజలే ముఖ్యం, నా ఆంధ్రప్రదేశ్ ప్రజలే ముఖ్యం. ఈ ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలి, ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ పోగొట్టాలి, నిరుద్యోగ సమస్య తీర్చాలి, అట్లాగే విద్యా విధానం పెంచాలి, ఆరోగ్యం పెంచాలి, అట్లాగే పారిశ్రామికీకరణ పెంచాలని ఉన్నాయన్నీ పోగొట్టుకుంటూ నిజాయితీగా కూటమిని బలోపేతం చేసి ఇవాళ సీనియర్ అని రాముల వారిని కానీ ఆంజనేయుల స్వామి కనుక రాముల వారు జపం చేసినట్టుగా ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు జపం చేస్తూ వాళ్ళ కులాన్ని కూడా మర్చిపోయి బతుకుతున్నాడండి. ఇవాళ ఆ కులం వెనకబడిపోయిందో, రిజర్వేషన్లు ఎంత అవసరమో కాపులకి అది కూడా మర్చిపోయి బతుకుతున్నాడు పవన్ కళ్యాణ్. పేద ప్రజల కోసం చంద్రబాబు లాంటి అడ్మినిస్ట్రేషన్ తెలిసినోడే ఉండాలి అని ఇంతకన్నా ఏం చెప్పండి. వార్నింగ్ ఇవ్వడంలో అసలు తప్పే లేదండి. టీడీపీ ఎలా అండి, టీడీపీ ఎక్కడ ఉందండి? మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారు వచ్చి జైలుకి వెళ్ళి సపోర్ట్ చేసి నడి రోడ్డు మీద పడుకుని మీకు మద్దతు తెలియజేసే వరకు టీడీపీ ఎక్కడ ఉందండి? మీ ఎంపీలు ఏమైపోయారు, మీ పారిశ్రామికవేత్తలు ఏమైపోయారు, మీ మాజీ ఎమ్మెల్యేలు ఏమైపోయారు? జిల్లాకి 2-3 మీ వాళ్ళని అరెస్ట్ చేసి మిమ్మల్ని అందరినీ కూడా నానా బాధలు పెట్టి మీ ప్రభుత్వంలోంచి దించి మిమ్మల్ని 23కు పరిమితం చేసి అనరాని మాటలని ఈ వయసులో నేను అరెస్ట్ చేస్తే నీ వాళ్ళు ఎవరు రాలేదేంటండి? చాలామంది సినిమా యాక్టర్లు ఉన్నారుగా, ఆలోచించండి మీరే ఒకసారి. అలా వచ్చి బేషరతుగా మద్దతు ఇచ్చి ఇవాళ మీ గవర్నమెంట్ని ప్రభుత్వంలో నిలబెట్టి ఇవాళ ప్రభుత్వాన్ని నడిపే విధంగా చేసి ఇంత చేస్తే అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన పిడికిలి సిద్ధాంతం అంటే కూటమి పిడికిలి అనుకుంటే దానిలో బొట్టనవేలు అనేది జనసేన అనుకోవచ్చా? బొట్టనవేలు లేనిదే ఏం చేయగలరు? బొట్టనవేలు లేకుండా కర్ర పట్టుకోండి, ఒక పెన్ను పట్టుకోండి, ఒక పెన్ను పట్టుకోండి. బొట్టనవేలు లేకుండా ఏమైనా వద్దా? బొట్టనవేలే ఎప్పుడూ కూడా. నిన్న ఎవడో మీడియా కూడా ఒకడు అన్నాడు తోక పార్టీ అని. తోక కాదు, గుండె, హార్ట్. ఇవాళ హార్ట్ బీటింగ్ జరుగుతుంది. చక్కగా ఆరోగ్యంగా ఉన్నారంటే ఆ వయసులో కూడా చెంగున చిన్న కుర్రోళ్ళ నడుస్తున్నాడంటే బికాస్ ఆఫ్ ग्रेट डॉक्टर पवन कल्याण जी ने उनको ट्रीटमेंट किया है, चंद्रबाबू नायडू जी का गवर्नमेंट ले आई है। మా యాంగిల్ అయితే ఆ బొట్టన వేలు అనేది కాపునాడు కాపులే. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 70 లక్షల ఓట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయనకు వచ్చిన ఓట్లు 1,20,00,000. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు వచ్చిన ఓట్లు 1,50,00,000. అంటే దాంట్లో కాపుల శాతం ఎంత? 70 లక్షల ఓట్లు కాపులు. ఈ 70 లక్షల ఓట్లు ఎక్కువ శాతం ఎవరికి పడితే వాళ్ళే రాష్ట్రంలో అధికారం పడుతుంది. అందుకని బొట్టనవేలు అనేది కాపులు అన్నమాట. అందరూ ముఖ్యమే. మా తిరుమలరావు గారు మాట చెప్పుకుంటారు ఏమని, అందరూ బుద్ధిమంతులే, ముళ్ళు ఏడబోయాను అంటే తట్టిలో 3 చేపల కూర ఉంటుంది, అందరూ బ్రాహ్మలే, ఎవరు దాని ఒక చూడంటారు, కానీ దాకలో ముళ్ళు మాయమైపోతుంది. అట్లాగా కాపులు వాడుకుంటారు, తర్వాత మొట్టవేలు అంటారు, లేకపోతే ఇంకో ఏళ్ళు అంటారు. అంటే ఒక విధంగా చూసుకుంటే జనసేన కానీ బీజేపీలో కానీ చాలామంది అసహనంతో ఉన్నారు. అలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు ఈ కామెంట్స్ చేయడం టీడీపీకి ఒక వార్నింగ్ ఇచ్చినట్టు అనుకోవచ్చా? డెఫినెట్గా అనుకోవచ్చు. అంటే శుద్ధిమెత్తగా చెప్పాడు ఆయన, పవన్ కళ్యాణ్ గారు శుద్ధిమెత్తగా చెప్పాడు. ఎందుకంటే అక్కడ జరుగుతున్నది చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ కాపులైన సరైన అవగాహన లేదు. మొదటగా ఆ అవగాహన తెలియజేయడానికే పవన్ కళ్యాణ్ గారు శుద్ధిమెత్తగా ఒక మాట చెప్పారు. అంటే ఒక కాపు నాయకులుగా మీరు పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇస్తారా ఈ విషయంలో? డెఫినెట్గా ఇస్తాం. పవన్ కళ్యాణ్కి కాపు సామాజిక వర్గం అంతా ఇస్తుంది. మా సమస్యలు ఏమంటే మేము మాట్లాడుకుంటాం, బయటికి మటుకు మేము అంతా ఒకటే ఆ ఉద్దేశంతో ఉంటాం. కాకపోతే ఈ కూటమిలో కాపుల పాత్ర అనేది
నామాత్రం అయిపోయింది. అది మటుకు కాపులకి చాలా మనోవేదన ఉంది. ఇది కానీ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని సరి చేసుకుంటే 2029 మళ్ళీ తిరిగి వస్తారు. లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా బొటనవేలు అనేది చేతికి చాలా ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు కానీ ఎక్కడో ఏమోలో కాపులకి ఎంతో కొంత అన్యాయం జరుగుతుంది. అన్యాయాన్ని సభాముఖంగా కానీ లేకపోతే పత్రికాముఖంగా కానీ లేకపోతే మీడియా ముఖంగా కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా గమనించి బొటనవేలుతో మీరు అన్నారు కనుక దయించి ఈ బొటనవేలుకి ఇంకా బలం చేకూర్చి కాపులకి న్యాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. బొటనవేలు ప్రాధాన్యతను మీ మీదే మీరు చెప్పారు కనుక ఆ ప్రాధాన్యతను మేము గుర్తించి మేము ఇక్కడ నుంచి కూడా అలాగే పనిచేస్తూ ఉంటాము. మీ ఆశయాలకు అనుగుణంగా మేము పనిచేస్తూ ఉంటాం. పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేతగా కూటమి అగ్ర నాయకుడిగా వారు మాట్లాడుతూ ఉంటారు. అంటే వారికి ఒక బాధ్యత ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం, తద్వారా భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వానికి అధికారం అందేయటం. ఈరోజు భారతదేశంలో ఎన్డీఏ కూటమి నిలబడటానికి ఒక వెన్నెముక లాంటి వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి గురించి ఆయన తప్పనిసరిగా ప్రస్తావిస్తారు. దాన్ని పిడికిలుగా ఆయన చూపించాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే చాలా పటిష్టవంతమైనది పిడికిలి. అంటే అంతా కలిపి చాలా బలమైన ఒక ముద్రగా చెప్తాం మనం పిడికిలిని. కాబట్టి ఆ విధంగా పిడికిలికి ఎంత బలం ఉంటుందో కూటమి కలిస్తేనే అంత బలం అనేది వాళ్ళు చెప్పారు. బొటనవేలు లేకపోతే ఏకలవిడిలా మిగిలిపోవాలి కూటమి అని అన్నారు. అంటే ఒక విధంగా ఈ కామెంట్స్ టీడీపీకి వార్నింగ్ ఇచ్చారు అనుకోవచ్చా? ఎట్టి పరిస్థితుల్లో వార్నింగ్ కాదు అది. అంటే నిజంగానే వారు బొటనవేలు లాగా, అంటే పిడికిల్లో బొటనవేలు అంటే ఇది బలానికి ఒక నిదర్శనం. కూటమి ప్రభుత్వం రావడానికి కూడా ఇప్పుడు తెలుగుదేశం శ్రేణులు, తెలుగుదేశం అగ్రనాయకులు, అదేవిధంగా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ తెలుగుదేశంలో బాధ్యతగా వ్యవహరించే ముఖ్యమైన నాయకత్వం పవన్ కళ్యాణ్ గారిని అధినేత చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ గారితో సమానమైన స్థాయిలో చూస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అంతర్గతం ఎట్లా అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏ విధంగా కలిసి ఉంటుంది, అదేవిధంగా జనసేన తెలుగుదేశం అగ్రనాయకుల మధ్య ఏ విధమైన సత్సంబంధాలు ఉన్నాయనే భావన తెలుగుదేశంలోని పెద్ద నాయకత్వానికి తెలుసు. కాబట్టి ఏదైతే మీరు అడిగిన ప్రశ్న ఏదైతే హెచ్చరిక కాదు, అది సోదర భావం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు ఏమనంటే సుదీర్ఘమైన నాయకత్వం అభివృద్ధికి మార్గం అని. చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చాలా అవసరం. మరో 10-15 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారని కూడా ఆయన చాలాసార్లు చెప్పారు. జనసేన శ్రేణులు కానీ అదేవిధంగా ఇతర వర్గాలు అనేక మంది పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనేది కోరుకుంటారు. ముఖ్యంగా యువత, మహిళ వీళ్ళంతా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలోని యువత ప్రధానంగా రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని పదే కోరుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ ఎన్నో సందర్భాల్లో నేను ముఖ్యమంత్రిని కాదు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వారి నాయకత్వంలో మరో 10-15 సంవత్సరాలు కొనసాగుతాం అనేది కూడా చెప్పారు. కాకపోతే సోషల్ మీడియా రాజకీయ పార్టీలు వారీగా ఉన్నాయి, విడివిడిగా ఉన్నాయి. ఒక పక్క ప్రతిపక్ష పార్టీ వైసీపీకి ఉంది, జనసేనకు ఉంది, టీడీపీకి ఉంది. అదేవిధంగా వీరి యొక్క అభిమానులు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఉన్నాయి. భిన్నమైన వార్తలు, భిన్నమైన దృక్పథంతో సోషల్ మీడియాలో వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికి పాజిటివ్ వస్తుంది. ఒక వార్తకు సంబంధించి, ఒక వ్యాఖ్యకు సంబంధించి 5-6 రకాల కోణాల్లో ఈరోజు స్పందించే పరిస్థితి సోషల్ మీడియాలో వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఆ సభలోనే ఇంకో కామెంట్ చేశారు, నా కుటుంబాన్ని కానీ నా పార్టీ కన్నా ప్రజా శ్రేయస్సే ముఖ్యం అన్నారు. అంటే ప్రజా శ్రేయస్సుకి ఏదైనా విఘాతం కలిగితే కూటమిని కూడా లెక్క చేయరు మా నాయకుడు అని అన్నారు. దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చంటారు? అంటే నాకు అర్థమైంది పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్లో ఆయన లోక కళ్యాణం నాకు ముఖ్యం, పార్టీ కన్నా నాకున్న బంధాల కన్నా కూడా లోక కళ్యాణం ముఖ్యం అనేది. అంటే కుటుంబం, గ్రామము, అదేవిధంగా ఊరు లేదా రాష్ట్రం, దేశానికి సంబంధించి చూసుకుంటుంటే వారు దాన్ని లోకంగా పరిగణించుకుని లోక కళ్యాణం ధ్యేయం అనే పరిస్థితికి వచ్చారు. అంటే లోకం అంతా పచ్చగా ఉండాలి, భారతదేశం అంతా పచ్చగా ఉండాలి అనే ధోరణిలో
అంటే భారతదేశం పాజిటివ్గా ఉండాలి, పచ్చగా ఉండాలి, బాగుండాలనే దృక్పథంతో పార్టీకి నష్టం జరిగినా కూడా దేశాభివృద్ధి చూస్తాను నేను, లోకం కళ్యాణం కోసం చూస్తా అనేది పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు. దీంట్లో మీరేమంటా ఉన్నారు? కొంతమంది మిశ్రమ స్పందన వస్తుంది, లేదా ఇతరులు అభిమానులు కానీ పార్టీ క్యాడర్ కానీ ఈ విధంగా మాట్లాడుతున్నారనేది. వాళ్ళంతా పార్టీ క్యాడర్ కాదు. పార్టీలో బాధ్యతల్లో ఉన్న వాళ్ళకి ఎక్కడా జనసేనలో అనటానికి అవకాశం లేదు. వారు చాలా సందర్భాల్లో ఈ మధ్య కాలంలో కూడా లైన్ దాటే క్రమశిక్షణ చర్యలు అని చెప్పి ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు రీసెంట్గా. పవన్ కళ్యాణ్ గారి పేరు మీద వచ్చింది అది. అంటే పార్టీ విధానాలు, పవన్ కళ్యాణ్ నిర్ణయాలు, పార్టీ యొక్క నిర్ణయాలకు భిన్నంగా జనసేనలో ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. అధికారికంగా స్పోక్స్ పర్సన్లో పార్టీ బాధ్యతలు ఉన్నవాళ్ళు, రాష్ట్ర బాధ్యతలో, నియోజక బాధ్యతల్లో ఉన్నవాళ్ళు మీరు చూడండి, ఎక్కడైనా జనసేనలో పార్టీలో బాధ్యతలో ఉన్న వ్యక్తి ఎవరైనా విమర్శ చేశారా? అధికారికంగా మీరు చూడండి, దాని మీద పార్టీ స్పష్టత ఇస్తుంది, వెంటనే వారి మీద చర్యలు తీసుకుంటుంది, వారిని పక్కన పెడుతుంది. అదేవిధంగా గతంలో తెలుగుదేశంలో కొంతమంది విమర్శలు చేసేవాళ్ళు, అది ఎమ్మెల్యే స్థాయి నాయకులు కూడా. ఈ మధ్య తెలుగుదేశంలో కూడా ఆ పరిస్థితి లేదు. జనసేన మీద అభిమానం ఉంటుంది, కానీ అభిమానం పేరు మీద ఈ రెండు వర్గాలకు సంబంధం లేని, రెండు పార్టీలకు సంబంధం లేని సోషల్ మీడియా, ఇతర సోషల్ మీడియాలు జనసేనకు సంబంధించి, టీడీపీకి సంబంధించి ప్రస్తావన ఎక్కువగా తెస్తుంది. అదేవిధంగా రెండు పార్టీల్లో కూడా బాధ్యతలో లేని అభిమానులు కొంత వ్యాఖ్యలు చేస్తారు. అది మనం అఫీషియల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో వాళ్ళు ఏంటంటే సోషల్ మీడియా యాక్టివిస్టులు అయ్యి ఉంటారు, నేను తెలుగుదేశం అభిమానులు ఉంటారు, వాళ్ళు ఆటోమేటిక్గా తెలుగుదేశాన్ని ఫేవర్గా పెడతారు. వాళ్ళు తెలుగుదేశానికి సంబంధించిన నాయకత్వం కాదు, పార్టీలో బాధ్యతల్లో ఉన్నవాళ్ళు కాదు. అదేవిధంగా జనసేనకు సంబంధించి కూడా ఆ విధానమైన ఆలోచనలతోటి, అభిమానంతో పవన్ కళ్యాణ్ పట్ల ప్రేమ చూపిస్తారు. పవన్ కళ్యాణ్ గారి పట్ల ప్రేమ చూపించవచ్చు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి పట్ల ప్రేమ చూపించవచ్చు, కానీ వీళ్ళ ముగ్గురు పట్ల బాధించే విధంగా ఏదైతే వాళ్ళ యొక్క అభిమానులు కానీ పార్టీ శ్రేణులు కానీ బాధించే విధంగా చేసే విమర్శలు నష్టం చేకూరుస్తాయి. దానికి సంబంధించి మీరు మాట్లాడుతూ ఉన్నారు, కానీ రెండు పార్టీలకు సంబంధించిన బాధ్యతల్లో ఉన్న వ్యక్తులు కారు వాళ్ళు, సోషల్ మీడియాకు సంబంధించిన వ్యక్తులు.